వ్యాఖ్యలు చేస్తావా? చంద్రబాబు నాయుడు మెంటల్ గా అయిపోయింది. ఈ రోజు మాట్లాడతావా? రాజకీయం ఇలాంటి రాజకీయాలలో వాళ్ళు ఉండడం కూడా అసలు పిల్లలకు చెప్పాలంటే అసలు వసన కుమార్ రెడ్డి బాధాకరంగా మహిళలు ఇన్ని రోజులు ఎన్నుకొని వాళ్ళ ప్రకటన వచ్చింది పెట్టుకొని అలాంటి నాయకులు మేము అభిమానులు ఉంటారు. ఎవరు ఏం చేసినా గానీ దానికి సిద్ధపడి ఉండాలని చెప్పని ముఖ్యంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే నీ నోటికి అడ్డు అదుపు లేకుండా నీ ఇంట్లో స్త్రీలు ఉన్నారే, లేకపోతే నీతో పాటు నీ అక్క చెల్లెలు ఉన్నారే, ఇట్లాంటివి అనే మాటలు కూడా అనే సిగ్గు సెరవు లేకుండా ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకు ముందు ఎప్పుడో ప్రెస్ మీట్ పెడితే నాలుకలు కోస్తారని చెప్పని తెగ చించుకున్నారు. నాయకుల ముందు మాట్లాడడం కాదు, ఇట్లాంటి మాటలు మాట్లాడితే బీపీఆర్ దంపతులకి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు, వాళ్ళే మిమ్మల్ని చెప్పుతో కొట్టే రోజు తొందరలో ఉందని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా అవినీతి రహిత, వివాద రహిత కోవూరు నియోజకవర్గాన్ని మేము ఇక్కడ క్రియేట్ చేస్తామని చెప్పినటువంటి ఒకే ఒక మాటతో ఈ రోజు కూడా కట్టుబడి పనిచేస్తా ఉన్నాం. ఏ రోజైనా కానీ ఆమె కనుసైగ చేసిందనంటే కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి ప్రసన్న కుమార్ రెడ్డికి వాళ్ళ అనుచరగణానికి ఒకటే ఒక మాట తెలుసుకో ఉన్నాం. మీరు రాజకీయాలు చేయదలుచుకుంటే రాజకీయ పరంగానే మాట్లాడండి. అందుకు మీరు ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పేదానికి సిద్ధంగా ఉంటాం. అంతేగాని ఎటువంటి పరిస్థితుల్లో వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే నిన్న ఏదో ఇన్సిడెంట్ జరిగిందనంట, అంతకు 10 రెట్లు రేపే పొద్దున జరుగుతుందని చెప్పనేటువంటి మనందరినీ కూడా బహిరంగంగా హెచ్చరిస్తా ఉన్నాం. నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి, నా పేరు దుర్గంపాటి పద్మజ. ఈరోజు కోవూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ప్రశాంతి మేడం గారి మీద ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక తల్లి పాలు తాగిన వ్యక్తి ఎవరు కూడా మహిళల్ని కించపరిచే పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు నలపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఒక రాజకీయ పరువుని, ఒకప్పట్లో ఒక గౌరవం ఉండిందండి వాళ్ళకి. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి వల్ల ఆ గౌరవం, ఆ మర్యాద అనేది ఈదిలోకి తీసుకొచ్చాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వమే అలాంటిది. జగన్మోహన్ రెడ్డికి తల్లి అంటే గౌరవం లేదు, చెల్లంటే గౌరవం లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే గౌరవం లేదు. అసలు మహిళల్ని కించపరిచే విధంగా చేసిన ప్రసన్న కుమార్ రెడ్డికి తగు బుద్ధి చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాము. అతన్ని తక్షణం మా హోమ్ మినిస్టర్ గారు అరెస్ట్ చేయాలని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే ప్రశాంతి రెడ్డి మేడం గారి వెనకాల మా యావత్తు మహిళలందరూ కూడా ఎంత దూరమైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు ప్రశాంతి రెడ్డి మాట్లాడిన మాటలు వాస్తవాలండి. ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి గతంలో దందాలు చేయలేదా, భూ కబ్జాలు చేయలేదా, ఇసుక మాఫియాలు చేయలేదా, రౌడీజం చేయలేదా, ఎట్లాంటి గూండాయిజం చేశాడండి? కోవూరు నియోజకవర్గం ప్రజలు ఎట్లాంటి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఉన్నారనేది గతంలో ప్రజలందరూ కూడా చూశారు. మరి ఇలాంటి నీచమైన రాజకీయాలని ప్రశ్నిస్తున్నారన్నప్పుడు ఉలిక్కిపడి మహిళల్ని అణచివేసేదానికి, మహిళల్ని దెబ్బ కొట్టేదానికి, మహిళా ఆత్మగౌరవం దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో ఒక మహిళా ఎమ్మెల్యే గారైనా, మహిళలకు ఒక భరోసా అయిన ప్రశాంతి రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. అతనికి బుద్ధి చెప్పడానికి మేము ఎంత దూరమైనా వస్తామని చెప్పని మేము తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా అతన్ని ఈరోజు తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పని కూడా మా డిమాండ్. మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యేని ఈ విధంగా మాట్లాడడం ఎంత మాత్రం సమాధానంగా లేదు. ఎందుకంటే ఈ రోజు నిన్న 55,000 ఓట్ల పైచీలకు మెజార్టీతో ఓడిపించినటువంటి కోవూరు ప్రజానీకం నిన్న మేమంతా
కూడా ఆమెను అవమానిస్తే మమ్మల్ని అందరినీ అవమానించినట్టు అనుకుంటూ ఈ రోజు ఈ మహిళా సమాజం స్వచ్ఛందంగా వచ్చి కోవూరు పోలీస్ స్టేషన్ లో ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే నువ్వు అవినీతికి అంబాసిడర్ అయినటువంటి నువ్వు ఈ రోజు మాట్లాడడం, వేమిరెడ్డి దంపతుల మీద మాట్లాడడం ఎంత మాత్రం ఒకనాడు నువ్వే ఆది దంపతులను మాట్లాడినటువంటి నువ్వు ఈ రోజు అది చూశారు. ఈ రోజు నువ్వు మాట్లాడినటువంటి మాటలు చూశారు. ఊసరవిల్లుగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఎంత మాత్రం సమంజసమో ప్రజానీకానికి తెలుసు, నువ్వెంత మాత్రమో అందరికీ తెలుసు. దీన్ని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీగా మేమందరం ఈ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి మెమరాండం సమర్పించుకున్నాం. కోవూరు నియోజకవర్గ మహిళలందరూ స్వచ్ఛందంగా ఈ రోజు భారీ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. నిన్న ప్రశాంత్ రెడ్డి మేడం గారిని మీరు పిహెచ్డీలు చేశారు అని అన్నారు. ఎందులో పిహెచ్డీలు చేశారంటే మేము ఈ రోజు మహిళలుగా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎటువంటి నాయకులు అడ్డం లేకుండా ప్రజల సమస్యలు నేరుగా ఆమె దగ్గర చెప్పుకోగలుగుతున్నాం. ఆ స్వేచ్ఛ మాకు కలిగించారు ఆమె. సో మీ ప్రభుత్వంలో అటువంటి స్వేచ్ఛ ఏమైనా కలిగించారా? మహిళల్ని ఎంతసేపు అణగదొక్కాలా అని చేసిన ప్రభుత్వం మీది. అదేవిధంగా వాళ్ళు సేవాభావంలో పిహెచ్డీలు చేశారు, అభివృద్ధి పనులు చేయడంలో పిహెచ్డీ చేశారు. అదేవిధంగా కోవూరు నియోజకవర్గం ఆదర్శ కోవూరు నియోజకవర్గంగా చేయాలని కూడా వాళ్ళు పిహెచ్డీ చేశారు. అంతే తప్ప మీరు దాచుకోవడంలో మీరు పిహెచ్డీ చేసినంతగా ఇంకా మరెవరు చేయలేదు. అదేవిధంగా ఒక మహిళని అని కూడా చూడకుండా మీ ఇంటి బిడ్డనే ఈ విధంగా దుర్భాషలాడితే బయట ఆడపిల్లలు మేము మమ్మల్ని ఏ విధంగా చేస్తారు మీరు అనేది కూడా ఈ రోజు మా మహిళలందరూ కూడా కలవడం చేస్తున్నాం. ఇటువంటి మరీ పునరావృతం కాకుండా మీరు బహిరంగ క్షమాపణ చేయాలని మేమందరము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజు భారీ ర్యాలీ నాకు స్వచ్ఛందంగా మహిళలందరూ కలిసి చేస్తున్నారు. వెంటనే అరెస్ట్ చేయాలి. అభివృద్ధి అనేది మాకు ప్రజలకు తెలియజేస్తుంది. ప్రజా సంక్షేమం అనేది ముందుకు తీసుకుపోతుంది. ఇవన్నీ ఓరలేక మీకు సరైన సమాధానం బుద్ధి చెప్పిన నియోజకవర్గ ప్రజలు ఈ రోజు అది ఓర్చుకోలేక మా మీద మహిళల మీద ప్రసాద్ మేడం మీద ఈ రోజు అంత వ్యాఖ్యలు చేయటము సంసిద్ధం కాదు. దీని మీద మేమందరం ఖండిస్తున్నాం, ర్యాలీగా కొనసాగిస్తున్నాం. మాకు మహిళలకి క్షమాపణ చెప్పేదాకా ఈ ర్యాలీలు ఇవన్నీ కూడా జరుగుతాయి. దీని మీద మేము ఖండిస్తూ ముందుకు పోతా ఉన్నాము.